నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేయడం కొత్తేం కాదు, మొదటిసారి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్గా ఉన్న రోజుల్లో చంద్రబాబును ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు చేసేవాళ్ళు. చంద్రబాబు పైన అనేక ట్వీట్ల రూపంలో విమర్శల్ని విజయసాయిరెడ్డి చేస్తూ ఉండడం చూసాం. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, జగన్మోహన్ రెడ్డి పక్షాన అప్పటి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, అప్పటి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ అనేక ట్వీట్స్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పైన ఒంటి కాలుతో లేచేవాళ్ళు విజయసాయిరెడ్డి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన తర్వాత ఆయన కాస్త మౌనం దాలుస్తూ వచ్చారు. సో రాజకీయపరమైన విమర్శలను తగ్గిస్తూ వచ్చారు. ఒకటి రెండు సందర్భాల్లో విమర్శలు చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులపైన విమర్శలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పైన ఒక్క మాట విమర్శ చేయకుండా జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చారు. మద్యం కుంభకోణం జరిగింది, మద్యం కుంభకోణంలో కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులకు వాటాలు ఉన్నాయి, వైసీపీ నాయకులు మద్యం కుంభకోణం చేశారనే మాట కూడా మాట్లాడారు విజయసాయిరెడ్డి. సో మద్యం కుంభకోణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శల్ని ఫేస్ చేస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి మాట్లాడిన ఆ మాటలు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి ఆక్సిజన్లా పనిచేసి తెలుగుదేశం పార్టీ వాటిని ఎక్కువగా ప్రచారం చేయడం కూడా అప్పట్లో చూసాం. సో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చిన టీడీపీ విజయసాయిరెడ్డి ఇటీవల కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన మళ్ళీ క్రమంగా విమర్శలు చేస్తూ రావడం చూసాం. అమరావతి బిల్లు పాస్ అయిన సందర్భంగా, అమరావతి బిల్ పాస్ అయింది ఓకే, అక్కడ నిర్మాణాల విషయంలో, అక్కడ జరుగుతున్న అవినీతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీటు, ఆ తర్వాత తాను రాజకీయాల్లోకి రాబోతున్నానని, మీడియా హౌసెస్ కూడా ఏర్పాటు చేయబోతున్నానని, ఏ పార్టీకో కాకుండా ప్రజల పక్షాన మీడియా హౌసెస్ ఉంటాయంటూ ఆయన ట్వీట్లు చేస్తూ రావడం చూసాం. సో దాదాపు 3 సంవత్సరాల తర్వాత టీడీపీ అధినేత టార్గెట్గా విజయసాయిరెడ్డి మళ్ళీ విమర్శలు చేస్తూ వచ్చారు. నిజానికి మధ్యలో విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేత టీడీ జనార్దన్ని మాజీ ఎంపీ ఆదిశేషగిరిరావు నివాసంలో కలిశారు అనే వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అది ఫార్మల్గా వెళ్ళి కలిసిందే తప్ప అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయడం కోసమో, తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడం కోసమో కలిసింది కాదు అంటూ ఆ సమయంలో విజయసాయిరెడ్డి వివరణ ఇవ్వడం చూసాం. సో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసిపోయారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది అప్పుడు క్యాంపెయిన్ చేయడం కూడా చూసాం. సో తెలుగుదేశం పార్టీతో విజయసాయిరెడ్డి కలిసిపోయారని క్యాంపెయిన్ జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ప్రస్తుతం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ నిన్న ఆయన మాట్లాడిన మాటలు 3 ఏళ్ల క్రితం విజయసాయిరెడ్డిని గుర్తుకు తీసుకొచ్చాయి. మద్యం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు విజయసాయిరెడ్డి నివాసంలో కూడా సోదాలు చేశారు. ఈ సోదాలు జరగడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు అనేది విజయసాయిరెడ్డి అనుమానం. సోదాల్లో ఏం జరిగిందో వెళ్ళి చంద్రబాబు నాయుడుకు చెప్పుకోండి అంటూ ఆయన మాట్లాడడం చూసాం. కొద్ది నెలల్లోనే రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ ప్రకటన చేయడం చూసాం. 80 ఏళ్ల వయసు వచ్చింది చంద్రబాబుకి. ప్రాణం పోయేటప్పుడైనా, చనిపోయేటప్పుడైనా కొన్ని మంచి పనులు చేసి వెళ్తే బెటర్ అంటూ చంద్రబాబు నాయుడుకి ఒక సలహా ఇవ్వడం చూసాం. సో చంద్రబాబు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ఉద్దేశించి చనిపోయే ముందైనా మంచి పనులు చేయండి అంటూ విజయసాయిరెడ్డి మాట్లాడడం గతంలో చేసిన విమర్శల తరహా విమర్శ అనిపించింది. సో ఎందుకో తెలియదు, ఈడీ రైడ్స్ తన ఇంటిపైన కూడా జరిగాయి కాబట్టి ఈ కేసులో తాను ఇప్పటికే విచారణ సంస్థలకు చాలా సమాచారాన్ని ఇచ్చాను, నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చాను, మళ్ళీ కూడా పిలిస్తే వచ్చిస్తాను అంటూ గతంలో ఆయన చెప్పారు విచారణ సంస్థలకు. విచారణకు సహకరిస్తూ విచారణ సంస్థలకు సమాచారాన్ని ఇస్తున్న నా ఇంటిపైకి ఈడీ అధికారులను ఎలా పంపిస్తారని విజయసాయిరెడ్డి గారికి కోపం వచ్చినట్టు కనపడింది. ఆ కోపంలో భాగంగానే తనపై ఇంటిపైకి ఈడీ అధికారులు రావడం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అని ఆయన భావించినట్లు అర్థమవుతుంది. అలా భావించిన నేపథ్యంలోనే చంద్రబాబు టార్గెట్గా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. అయితే ఉదయం నుంచి విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చేసిన విమర్శలపైన తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ క్షణానికి ఎక్కడా పెద్దగా కౌంటర్ చేసినట్టు కనపడలేదు, విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసినట్టు కనపడలేదు. విజయసాయిరెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత మౌనంగా ఉంది అనేది చూడాల్సి ఉంది.